ప్రొఫెసర్, ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఇది చెప్పలేకపోతున్నారు, దానికి ఇది సమయం కాదు. కానీ అట్లీస్ట్ రావణాసుడు చనిపోయిన తర్వాత ఏమైంది, దాని వెనకాల ఉన్న కథ ఏంటి, అదైనా చెప్పండి ప్లీజ్. మీరు ఇలా వెళ్ళిపోతున్నారని దానికి ఏంటి అర్థం? వాల్మీకి రామాయణంలో రావణుడు శ్రీరాముడి చేతిలో చనిపోయాడు అని. కానీ మరణం అంటే శరీరం నశించిపోవటం కాదు. రావణుడు చనిపోయాక అతని 10 శిరస్సులు, అవి మరణాన్ని ఒప్పుకోలేదు. ప్రతి శిరస్సు ఒక పాపం. కోపం, లోభం, అహంకారం, ద్రోహం, కామ, మనిషి గుండెల్లో పుట్టిన అంధకార రూపాలు. రామ బాణం పడిన క్షణంలో ఆ శిరస్సులు ఈ లోకం నుండి తప్పించుకుని 10 డైమెన్షన్స్ లోకి వెళ్ళిపోయాయి. అక్కడ నిద్రపోయాయి. యుద్ధం కోసం కాదు, దేవుడు కోసం కాదు, మనిషి ప్రవర్తన కోసం. నీ కోపం కంట్రోల్ తప్పితే ఒక శిరస్సు మేలుకుంటుంది. నీ లోభం నీ కళ్ళని మూసితే మరొకటి బలం పొందుతుంది. అహంకారం నీ గుండెల్లో సింహాసనమెక్కితే రావణుడు మళ్ళీ జన్మిస్తాడు. ఈ యుగంలో యుద్ధం మనిషి మనసులో జరుగుతుంది. ఒకరోజు ఈ 10 శిరస్సులు ఒకటేసారి మేలుకుంటే అప్పుడు ఈ కథలో మనమే యుద్ధభూమి. Un chocolate dynamite, por favor. సి un momento. సర్వింగ్స్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు भाई एक और शेक चाहिए जल्दी. హా బాయ్, లేదు, పేమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా? ఈ వరల్డ్లోనే 400 మెంబర్స్ ఉన్నారు, కానీ నీ గెరాజ్లో హెల్ప్కి మాత్రం దొరికింది నేనా? యాక్టింగ్ ఆపి. నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నా కమాండ్స్ ఫాలో అవ్వు. వస్తున్నా.